ఆపరేషన్ సింధూర్. pursue them to the ends of the earth. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ నేవీ ఈ 3 ఫోర్సెస్ లో ఉన్న వాళ్ళు ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిందే మన ఆపరేషన్ సింధూర్. ఇవాళ మార్నింగ్ అంటే మే 7th రోజు 1:44 AM నుండి 2 AM మధ్యలో మన ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ పాకిస్తాన్ లో మరియు పీఓకేలో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలపై అటాక్ చేశారు. ఈ అటాక్ లో 30 మంది టెర్రరిస్టులు చనిపోయారు అని అటాక్ చేసినా సరే దాదాపు 100 మంది వరకు చనిపోయారు అని నేషనల్ న్యూస్ ఛానల్స్ చెప్తున్నాయి. అయితే ఇక్కడ ఆలోచించవలసింది ఏంటి అంటే, ఉగ్రవాదులకు మాకు సంబంధం లేదు అన్న పాకిస్తాన్ ఇండియా దాడి చేసిన తర్వాత ఎందుకని వాళ్ళకి అంబులెన్స్ పంపించింది అండ్ గాయపడిన ఉగ్రవాదులకి ఎందుకని ట్రీట్మెంట్ ఇస్తుంది? ఎందుకంటే పాకిస్తానే ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది కాబట్టి. అండ్ ఈ ఆపరేషన్ లో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీకి గాని పాకిస్తాన్ ప్రజలకి గాని ఎలాంటి హాని చేయకుండా ఓన్లీ ఉగ్రవాదులపై మాత్రమే అటాక్ చేసింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఎల్ఓసి దగ్గర ఉన్న మన ఇండియన్ సిటిజన్స్ ని దాదాపు 14 మందిని చంపేసింది. అయితే ఈ ఆపరేషన్ అయిపోయింది అనుకుంటున్నారా? మన వాళ్ళు 22 ఉగ్రవాద స్థావరాల్ని ఐడెంటిఫై చేస్తే అందులో 9 మాత్రమే డిస్ట్రాయ్ అయ్యాయి. ఇంకా మిగిలి ఉన్న మిగతా వాటి పని కూడా తప్పకుండా చేస్తారు. దీనికి సంబంధించే మన ఫార్మర్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ మనోజ్ నరవనే గారు అభి పిక్చర్ బాకీ హే అని ట్వీట్ చేశారు. అంటే ఇది జస్ట్ ట్రైలరే, సినిమా ఇంకా ముందు ఉంది అని ట్వీట్ చేశారు.